మనం ఇవాళ కొట్టుకుపోతున్నాం పేర్ల కోసం, శుభం అశుభం అని. 14,450 పేర్లు ఉన్నాయండి భారతంలో. రాళ్లబండి కవితాప్రసాద్ అని మా మిత్రుడు ద్విష్యతావధాని ప్రత్యేకం పరిశోధన చేసి పేర్కొన్నాడు. 14,440 పేర్లు ఉన్నాయండి. ఒక్క పేరు కూడా దేవుడి పేరు లేదండి. మీరు దేవుడి పేరు ఉంటే చెప్పండి ఎక్కడైనా సరే. శివుడు అని కానీ, రాముడు అని కానీ. అప్పుడు శివుడు రాముడు ఉన్నారుగా భారత కాలానికి. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు వదిలేని పోయిన కాలం. శివుడు, రాముడు, హనుమంతుడు ఒక్కడికి లేదండి. అన్ని చెట్ల పేర్లు, కొండల పేర్లు, పరిస్థితుల పేర్లు, పర్యావరణం పేర్లు పెట్టారు. 14,450. ఒక్క పేరు దేవుడి పేరు పెట్టలా. వాళ్ళకేమి సెంటిమెంట్ లేవు, మనకి పెరిగిపోయి వచ్చిన బాగా. ఏ పేరు ఎడితే మా వాడికి శుభం ఏమీ లేదు. వాడి ప్రవర్తన బట్టి శుభం జరుగుతున్న, పేరును బట్టి శుభం జరగడం బుద్ధి ఉందా లేదా అసలు? నువ్వు ధర్మరాజు అనగానే ధర్మరాజు ఆవిడ పేక ఆడతాడు. ఎందుకది? నీకు భార్యాభర్త ఏదనుకుంటే అది పెట్టరాదా? దానికి పెద్ద మా బోటికి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మా ప్రాణం దండం అక్కడ మీరు పెట్టండి అంటూ. ఏం పెడతామమ్మా? దేవుడి పేరే పెట్టాలని కూడా ఏం లేదు. మంచి ప్రకృతి పేరు పెట్టచ్చు, ఉదయం అనొచ్చు, ఏదో అనొచ్చు. ఏముంది దీనికి? పంపలు అంటుకుపోతావా? అస్తమయం అన్నంత మాత్రాన్ని వాడు బతుకు అస్తమయం ఏమి అయిపోదు. ఉదయం అన్నంత మాత్రాన్ని ఉదయించని పిచ్చి నమ్మకాలు వదిలేయాలి. భారతం మొత్తం మీద 14,000 పైగా పాత్రలు ఉన్నాయి. ఒక్క పాత్ర పేరు కూడా దేవుడి పేరు.